ఆదివాసీలు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఎస్పీ అన్నారు. ఈ మేరకు గంజాయిపై ఆదివాసీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పొలిమేరు నుంచి ఆదివాసీలు గుస్సాడి నృత్యంతో ఎస్పీ జానకి షర్మిలని ఎడ్ల బండిపైకి ఎక్కించి ఆహ్వానించారు. గతంలో ఆదివాసీలు గంజాయి సాగును వ్యవసాయంగా భావించేవారన్నారు. ఇప్పటి నుంచి గంజాయి సాగు చేయమని ఆదివాసీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు కలెక్టర్తో వారి సమస్యలను చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుమ్మెనకోలం గూడాలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అల్లంపల్లి వెళ్ళాను పోయినసారి వర్షాకాలంలో. అక్కడ పెద్ద పెద్ద పత్తి చెట్ల మధ్యలో ఇంత ఎత్తు గంజాయి మొక్కలు పెంచారు. సో చాలా మందికి నాకు తర్వాత నేను మాట్లాడుతా ఉంటే నాకు తెలిసింది ఏంటంటే, గంజాయి మొక్క పెంచడం నేరం, అది మీరైతే ఏదో వాడతారు, అమ్ముతారు, డబ్బులు వస్తున్నాయి, అది కూడా ఒక పంటలాగా భావించి మీరు దాన్ని సాగు చేస్తున్నారు. కానీ గంజాయి అనేది పెంచడం అనేది నేరం. ఒకసారి జైల్లోకి వెళ్తే రాలేరు, చాలా కష్టం. ఆ గంజాయి అనే దానివల్ల మన పిల్లల జీవితాలు పాడవుతున్నాయి. అది తెల్లకల్లో కలుపుతున్నారు, తాగుతున్నారు. చాలా మనసు అసలు స్థిమితం లేకుండా పోతుంది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు, భార్యను కొడుతున్నారు, అందరూ అట్లనే తయారవుతున్నారు. సో నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ గంజాయి సాగు అనే దాన్ని మీరు మనందరం కూడా ఈ సంవత్సరం ఎవరు కూడా మన పొలాల్లో వేయొద్దు. మీరు ప్రామిస్ చేస్తారా? చెయ్యము. ఇంతకు ముందు